హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మేమైతే స్టీల్ ప్లాంట్ సెక్టర్ 10 అండి. ఆ సెక్టర్లోనైతే ఈ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే అందరమీ పూరి అయితే వెళ్ళాం కదండి దర్శనం చేసుకోవడానికి. అందుకోసం మనకి దగ్గరలో ఏ టెంపుల్ అవైలబుల్ ఉంటే ఆ టెంపుల్కి అయితే వెళ్ళి జగన్నాథ స్వామిని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే ఇది మేమైతే ఎప్పుడైతే ప్లాంట్కి అయితే వెళ్తామో స్టీల్ ప్లాంట్లోని చాలా బాగా చేస్తారండి. చూడండి, లైటింగ్ అది పెట్టి ఈరోజైతే చాలా బాగా పరసది కూడా పెట్టారండి. అది చూడండి ఎంత జనం ఉన్నారో. చాలా టైం అయితే పట్టింది. మాకైతే 2 గంటల సేపు అయితే లైన్లోనైతే నించున్నామండి. పూరిలోని ఎలా అయితే లైన్లో ఉంటామో అంతకంటే ఎక్కువగా అయితే ఉన్నామండి లైన్లోని. మా పిల్లలు అయితే చాలా పేచి పెట్టేసేవారు లైన్లో ఉండలేక వెళ్ళిపోదామని చెప్పేసి. నెక్స్ట్ ఏమో ఇంకా ఏదోలాగా ఈ 2 గంటలు అయిపోయిన తర్వాత దర్శనం అయితే దగ్గరికి అయితే వచ్చాం దర్శనం చేసుకోవడానికి. చూడండి మొత్తం లైటింగ్ అది పెట్టి నెక్స్ట్ చాలా బాగా చేశారు. ఎలా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మా ఆయన గారు మా చిన్నమ్మాయి హాయ్ చెప్తున్నారు. ఇగో జగన్నాథ స్వామికి చూసి దర్శనం చేసుకోండి. చూడండి చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు. నెక్స్ట్ అలాగే మనము కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకెళ్తే జస్ట్ ఇలా చూపించి అయితే ఇచ్చేసేవారు. మనకు తీర్థమది అయితే ఏమీ ఇవ్వరు. నెక్స్ట్ మనం బయటకు వచ్చిన తర్వాత బయటనైతే మనకి బొట్లు అయితే పెడుతున్నారు. ప్రతి ఒక్కరికైతే బొట్టు అయితే పెట్టారు. నెక్స్ట్ ప్రసాదం ఇచ్చారు. అక్కడ పక్కన పరస జరుగుతుంది కదండి. ఆ పరసలోనైతే ఇగండి ఊలు ఉంటుంది కదా, ఊలుతోనైతే గౌన్లు అయితే అల్లారండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ కలంకారీ టాప్స్ అని డ్రెస్సులు అవి ఉన్నాయి. నెక్స్ట్ కొండపల్లి బొమ్మలు అంటారు కదండి, చెక్క బొమ్మలు. ఆ చెక్క బొమ్మలు కూడా అమ్మారు. ఈ చెక్క బొమ్మ అయితే నేను చూపించాను కదా, అదైతే 50 రూపీస్ అయితే చెప్పారు. చిన్న చిన్న బ్యాగులు చూడండి. మనం చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా అయితే ఇలాంటి బ్యాగులు కొనుక్కొని అయితే ఆడుకునేవారు. అలాగే మా పిల్లలకి చాలా కొన్నాము. వాళ్ళైతే ఒకసారి కొంటే ఆ నెక్స్ట్ రోజుకి అయితే ఉండవు, పెడసేయడమే. నెక్స్ట్ ఈ స్నాక్స్ అడిగితే ఈ పొటాటో స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఒకటి 50 రూపీస్ అయితే పడింది. ఆ స్నాక్స్ తినేసిన తర్వాత వీళ్ళైతే రంగుల రత్నం అవన్నీ ఎక్కారండి. నాకు ఈ రంగుల రత్నం అది చూస్తే కళ్ళు అయితే తిరిగేస్తాయి. నేనైతే పక్కన కూర్చున్నాను. మా పిల్లలు మా ఆయనగారు తీసుకెళ్ళి ఇవైతే ఆడించారు. చూడండి మా పెద్ద అమ్మాయి పైనుంచి ఎలాగైతే వచ్చిందో, మా చిన్న అమ్మాయి చాలా స్లోగా అయితే పట్టుకొని మీదకైతే వెక్కుతుంది. ఎక్కేసి తను కూడా చాలా ఎంజాయ్ అయితే చేశారండి. మేమైతే ఒక 2 అవర్స్ వరకు అయితే అక్కడే ఉండిపోయాం. మీలో ఎంతమందికి వీడియో నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మాకు. మీరు ఫుల్ వీడియో చూస్తే మా వీడియో అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. అలాగే నెక్స్ట్ భరతనాట్యం కూడా వేశారండి. పిల్లలు చాలా బాగా వేశారు. చాలా అంటే చాలా బాగా వేశారు. భరతనాట్యం దగ్గర అయితే మేము 1 అవర్ అయితే ఉన్నాము. 1 అవర్ వరకు ఉండి భరతనాట్యం చూసి అయితే మేము ఇంటికి అయితే బయలుదేరాం. ఈవినింగ్ 5కి వెళ్ళాము. నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసరికి 10 o'clock అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.